ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించుట ద్వారా అప్పుడు మాత్రమే నువ్వేది చేసినా దేవునికి భయపడి చేయవు, దేవునిని గౌరవించి చేస్తావు, దేవునిని ఘనపరుస్తూ చేస్తావు. నా ప్రభు నా కొరకు ఎంత గొప్ప కార్యం, ప్రసవ వేదన పొంది నన్ను కన్నాడు, మళ్ళా నేను ఆయన ఆయాస పెట్టను, నేను ఆయన పోలికలోనికి మారుతాను, నేను ఆయన ఘనపరుస్తాను. అది నీ హృదయములో నుండి పుట్టినది కానీ ఇది బలవంతమైనది కాదు. చెప్పండి, అన్నిటికీ స్వాతంత్రం ఉందా లేదా? ఉందా లేదా? అప్పుడు ధర్మశాస్త్రం ఉందా, కొట్టివేయబడిందా? కొట్టివేయబడింది. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసినా పర్వాలేదు, ఎందుకంటే కొట్టివే, ఇప్పుడు అది రూల్ లేదు కదా అని అనుకోవడానికి అది లేదేమో. కానీ ఇప్పుడు మనస్సాక్షి మీద రాసేసాడు దేవుడు, హృదయం మీద రాశాడు. అది అక్షరములతో రాసింది, ఇదేమో బెత్తని పలక మీద రాసింది. ఇప్పుడు నీ మనస్సాక్షి